ఆత్మక సినిమాలతో అగ్రస్థానానికి చేరింది. కొన్ని పరాజయాలు ఎదురైనా హాస్యాన్ని మేళవించి తిరిగి విజయాల్ని అందుకున్నారు. ఆదితో ప్రస్థానం ఆరంభించి అదుర్స్ అనిపించే సినిమాలు రూపొందించిన ఆ దర్శకుడు వివి వినాయక్ నేడు ఈ తెర వెనుక నాయకుడి పుట్టినరోజు. చిన్న వివి వినాయక్ పేరు చెప్పగానే ఓ యాక్షన్ సినిమా గుర్తుకొస్తుంది. బి గోపాల్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకుంది ఈ దర్శకుడే. వరుసగా 3 చిత్రాలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి ఆ తరహా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. నా మాట విను. నా మాట విను. ఆవేశమొద్దు. చావటానికో చంపటానికో అయితే ఇంతకాలం ఎందుకు నాన్న? ఎప్పటికైనా అరణ్యవాసం చేసిన పాండవులే నెగ్గారు గాని అంతఃపురంలో ఉన్న కౌరవులు కాదు నాన్న. నాన్నగారి ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి, అంతేగాని ఇలా ఆవేశపడి ఏదో ఒకటి చేయకూడదు. నా మాట విను. నా మాట విను. మా నాన్నవుగా నా మాట విను. ఆది చిత్రంతో వినాయక్ దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆది విజయం ఈ యంగ్ డైరెక్టర్ కు వరుస అవకాశాలను అందించింది. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకేది? ఏమన్నా లేవా కత్తులు బాంబులు? ఇదిగో చూడు, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా ఆశయం బలమైంది. చావుకి నేను ఎప్పుడు భయపడను రా. ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులంట కత్తులు. అరవకు, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. 8 ఏళ్ల వయసులోనే బాంబులేసిన వాడిని ఇప్పుడేయటం పెద్ద కష్టమేం కాదు. పళ్ళు 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 కొరక్కు. పళ్ళు కొరుకుతున్నాడేంటో. విజయదశమి నీ ఆఖరి కడువు. ఆది తర్వాత వినాయక్ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి తెరకెక్కించాడు. బాలయ్యను 2 విభిన్న పాత్రల్లో చూపించి ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయినా టేకింగ్ పరంగా పేరు తెచ్చుకున్నాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా. చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా. లవ్ స్టోరీకి కామెడీ మిక్స్ చేసి నితిన్ కథానాయకుడిగా వినాయక్ రూపొందించిన దిల్ సంచలన విజయం సాధించింది. ఈ దర్శకుడు యూత్ఫుల్ సినిమాలు తీయగలడని నిరూపించింది ఈ చిత్రం. నేనే శ్రీనివాస్, మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఎంత ధైర్యం రా నా ఇంటికి రావడానికి? నీ ఇంటికి రావడానికి ధైర్యం అక్కర్లా. 2 కాళ్ళుంటే చాలు. ఇక్కడ నువ్వు నన్ను చంపేయచ్చు, కానీ నేను చావడానికి 1 సెకండ్ ముందు నేను చంపేస్తా. ఇందులో ఏ మార్పు లేదు. నువ్వు రౌడీ అయితే నేను స్టూడెంట్ని. రెచ్చగొడితే ఈ స్టేట్ లో స్టూడెంట్ కన్నా పెద్ద రౌడీ ఎవడూ లేడు. రెచ్చగొట్టొద్దు. వద్దు. ఏంటన్నా వద్దు? నువ్వు ఏమేస్తావరా? ఏమేస్తావు? ఏరా ఏయ్. నువ్వు నా బొచ్చు కూడా పీకలేవు. వద్దన్నా. వినాయక్ టేకింగ్, టైమింగ్ నచ్చి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చాడు. తమిళంలో విజయం సాధించిన రమణ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే బాధ్యత అప్పగించాడు. ఈ కాంబినేషన్ లో సందేశాత్మకం కథతో తెరకెక్కిన ఠాగూర్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వినాయక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు.
చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. వినాయక్ ఏడాదిన్నర కాలంలో 4 చిత్రాలను రూపొందించి 3 విజయాలను అందుకొని అగ్రదర్శకుడయ్యాడు. ఠాగూర్ విజయం తర్వాత ఈ దర్శకుడి సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. విద్య విలువను వివరిస్తూ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సాంబా విమర్శకుల ప్రశంసలందుకుంది. అల్లు అర్జున్ ని బన్నీగా చూపించి ఆకట్టుకున్నాడు. చూడు కాంతమ్మా, చదువుకోవడానికి కావాల్సింది స్తోమత కాదు, తెలివి. ఒక కోటీశ్వరుడు ఇంకో కోటీశ్వరుని తయారు చేయలేడు, కానీ ఒక గ్రాడ్యుయేట్ 100 మంది గ్రాడ్యుయేట్లను తయారు చేయగలుగుతాడు. పంచే కొద్ది తరుగుద్ది డబ్బు, పంచే కొద్ది పెరుగుద్ది చదువు. సరస్వతి కటాక్షం ఉన్న ఈ లక్ష్మిని డబ్బు లేదని చదువుకి దూరం చేయకమ్మా. చూడమ్మా, నిన్ను నేను చదివిస్తాను. ఈరోజు నేను చదివించిన నువ్వు బాగా చదువుకొని రేపు నలుగురిని చదివించాలి. ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూట్లా కడుపు నింపే విద్యాదానం ఎంతో గొప్పదమ్మా. వెంకటేష్ కథానాయకుడిగా వినాయక్ తెరకెక్కించిన లక్ష్మి చిత్రాన్ని కుటుంబ ప్రేక్షకులు బాగా ఆదరించారు. కుటుంబ బంధాలను డబ్బుతో వెలకట్టలేమని చెప్పిన సందేశం అందరినీ ఆకట్టుకుంది. సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. వినాయక్ ఈ చిత్రంతో కుటుంబ కథలు తెరకెక్కించగలనని నిరూపించుకున్నాడు. ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్లాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి, కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ ని చేసినప్పుడే కొట్టుండాలి. లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలురా మీరు. అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకుని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వు చచ్చి ఇప్పటికి చాలా రోజులై ఉండేది. వరుసగా 5 విజయాలతో వినాయక్ టాలీవుడ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అలాంటి సమయంలో ప్రభాస్ తో యోగి చిత్రాన్ని తెరకెక్కించాడు. తల్లి సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం జనాన్ని మెప్పించలేకపోయింది. ఇలాంటి సమయంలో యాక్షన్ చిత్రాలకు స్వస్తి చెప్పి కామెడీ కథలపై కన్నేశాడి దర్శకుడు. ఫ్యాక్షన్ చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వినాయక్ కామెడీ సినిమాలను చేయగలనని కృష్ణ, అదుర్స్ సినిమాలతో నిరూపించుకున్నాడు. రవితేజతో తెరకెక్కించి కృష్ణలో బ్రహ్మానందం చేసిన హాస్య విన్యాసాలు ప్రేక్షకుల పొట్ట చెక్కలు చేశాయి. అదుర్స్ లో ఎన్టీఆర్ తో కామెడీని పండించి వినాయక్ ఒకే తరహా చిత్రాలకు పరిమితం కాదని స్పష్టం చేశాడు. ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రేయ్, అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు, మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. బన్నీ తర్వాత అల్లు అర్జున్ తో రూపొందించిన సోషియా ఫ్యాంటసీ చిత్రం బద్రీనాథ్ ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. కెరీర్ లో తొలినాళ్లలో ఏడాదిన్నరకే 4 సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు బద్రీనాథ్ తర్వాత ఏడాదిన్నర విరామం వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ ను నాయక్ గా చూపించబోతున్నాడు. చెర్రీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. విశ్వ పరిపోషణ, విబుధ పరితోషణ, చక్రకర భూషణ, పద్మదళ